హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే 37 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేటలో సర్వీస్ చేస్తున్నారు మరి ఈ యొక్క దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది మరి ఇంకెందుకు లేటు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు చాలా మందికి పళ్ళు రకరకాల కలర్లో అంటే తెల్లగా కానివ్వండి పచ్చగా కానివ్వండి నల్లగా కానివ్వండి ఇలా మారడానికి గల కారణాలు ఏంటి డాక్టర్? చాలా మందికి పళ్ళు తెల్లగా ఉంటాయి అంటే పళ్ళు రావటం అనేది తెల్లగా ఉంటాయి అంటే పిల్లలుగా అందరికీ అంటే చిన్నతనంలో పాల పళ్ళు ఉంటాయి అవి తెల్లగా ఉంటాయి ఆ తర్వాత యూత్లో అవి ఇప్పుడు అన్నీ పర్మనెంట్ పళ్ళు వస్తాయి ఆ పర్మనెంట్ పళ్ళు కూడా తెల్లగా ఉంటాయి అట్లాగే కొంతమందికి రాను రాను అవి పసుపు పచ్చగా అంటే 30, 40, 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి కలరు చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట అంటే పసుపు పచ్చగా మారటం అనేది జరుగుతూ ఉంటుంది అట్లాగే కాకుండా చాలామంది ఏంటంటే ఈ సిగరెట్లు తాగుతూ ఉంటారు సిగరెట్లు తాగటం వాళ్ళు సిగరెట్లు తాగటం వల్ల పళ్ళన్నీ నల్లగా తయారవుతాయి అంటే సిగరెట్లు ఏంటి బీడీలు ఏంటి చుట్ట ఏంటి ఇట్లాంటి ఇవి వాడటం వల్ల పళ్ళన్నీ కూడా నల్లగా తయారవుతాయి అట్లాగే కొంతమంది పళ్ళు సరిగ్గా తోముకోక అంటే సరిగ్గా క్లీన్ చేసుకోకుండా ఉండటం వల్ల అవేంటి గార పట్టేసి పసుపు పచ్చగా కొంతమందికి చాలా పచ్చగా కనపడుతూ ఉంటాయి అంటే అసలు సరిగ్గా వాళ్ళు శుభ్రం చేసుకోరు అన్నమాట అట్లాగే కొంతమందికి ఇప్పుడు పళ్ళ మీద పసుపు పచ్చగాని మచ్చలు ఉంటాయి అవి ఏంటంటే ఈ వాటర్ ద్వారా అంటే వాటర్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఆ విధంగా ఫ్లోరైడ్ మచ్చలు ఫ్లోరోసిస్ అంటారు అన్నమాట ఈ పళ్ళన్నీ కూడా బ్రౌన్ మచ్చలు అంటే అక్కడక్కడ బ్రౌన్ మచ్చలుగా కనబడుతూ ఉంటాయి కొంతమందికి పళ్ళ మీద తెల్లని మచ్చలు కనబడుతూ ఉంటాయి ఒక్కొక్క స్పాట్లో అవి ఏంటంటే కాల్షియం డిపాజిట్స్ ఎక్కువైపోయి అట్లాగా తెల్లగా కనపడుతూ ఉంటాయి ఇట్లాగా చాలామందికి పళ్ళు ఇట్లాగా రంగురంగులుగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అదే మనం తినే ఆహార పదార్థాలతో కూడా పళ్ళు అనేవి రంగురంగులుగా మారటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉన్నట్లయితే ఇప్పుడు దంత వైద్యులను సంప్రదించి ఇప్పుడు గారబెట్టింది అనుకోండి అవి క్లీన్ చేసుకుంటే అవి తెల్లగా వస్తుంది అట్లాగే ఇప్పుడు కొంతమంది సిగరెట్లు తాగుతారు ఆ సిగరెట్లు ఆ నికోటిన్ ఆ బ్లాక్ అంతా కూడా పళ్ళ మీద డిపాజిట్ అయిపోయి ఉంటుంది వాళ్ళు కూడా క్లీన్ చేయించుకుంటే ఇట్లాంటి మచ్చలు లేకుండా పళ్ళు తెల్లగా రావటం అనేది జరుగుతుంది సహజంగా పళ్ళు అనేవి ఈ ఫస్ట్లో యూత్ స్టేజ్లో తెల్లగా ఉంటాయి తర్వాత అవి క్రమేణా పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు లాస్ట్కి 60, 70 అట్లా వచ్చేటప్పటికి ముదురు పసుపు రంగులోకి మారటం అనేది జరుగుతుంది అంటే మన చెట్టు ఏ విధంగా చేవదేరి నల్లగా తయారవుతుందో అట్లాగే పళ్ళు కూడా పసుపుగా మారటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే నా పళ్ళన్నీ పసుపుగా మారిపోతున్నాయి ఎట్లాగా ఏంటి అని చాలా వేదన పడుతూ ఉంటారు అన్నమాట అట్లా కాకుండా ఇది సహజమైన రంగు మార్పిడి కాబట్టి దీని గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చింతించవలసిన పని లేదు ఓకే గైస్ మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్
అండ్ గైస్ అలాగే మా వీడియో చూసాక కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ కామెంట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియో ద్వారా మేము తెలియజేస్తూ ఉంటాము. బై గైస్.